సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. పద అర్థం చూద్దాం రండి. సన్యాసః తు సన్యాసం అయితే, మహాబాహో ఓ అర్జున, దుఃఖం ఆప్తుం పొందడం కష్టం బాధతో కూడినది, అయోగతః యోగం లేకుండా, యోగయుక్తః యోగంలో స్థిరమైనవాడు, మునిహి ధ్యానించేవాడు ముని, బ్రహ్మ పరమ సత్యం, న చిరేణ త్వరలోనే, అధిగచ్చతి పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గ్రహించు. యోగం లేకుండా కర్మలను వదిలేయడం చాలా కష్టం. అది సులభంగా అనిపించినా మనస్సు మాత్రం బంధంలోనే ఉంటుంది. అర్జున, బయట కర్మలను వదిలేయడం కాదు ముఖ్యమైనది, లోపల బంధాన్ని వదిలేయడం ముఖ్యం. అందుకే యోగంతో జీవించేవాడు కర్మ చేస్తూనే మనస్సును నియంత్రించేవాడు. అతడే త్వరగా బ్రహ్మాన్ని చేరుకుంటాడు. అర్జున, సన్యాసం అంటే పని వదిలేయడం కాదు, యోగంతో పని చేయడం నేర్చుకోవడం. అదే నిజమైన మార్గం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా మార్గాన్ని సూచిస్తున్నారు. హరే కృష్ణ.